ఉద్దేశం. కరెక్ట్ కరెక్ట్. నాకన్నా శ్రీదేవికి ఇంపార్టెంట్, నాకన్నా రోషన్కి ఇంపార్టెంట్, నాకన్నా ఆ సతీష్ జవ్వాజీకి ఇంపార్టెంట్ కరెక్ట్. సక్సెస్ అన్నది. అంటే ఇక్కడ మీ యాంగిల్లోనే నేను ప్రారంభించింది 100% సతీష్ జవ్వాజే మెయిన్ ఇక్కడ. అండ్ అమ్మాయి అబ్బాయి రోషన్ అండ్ శ్రీదేవి వాళ్ళిద్దరు, వాళ్ళదే కెరీర్, భవిష్యత్తు వాళ్ళదే కదా. సో మీరు అన్ని చూస్తారు, మంచి చెడ్డు బల్లాలు డక్క ముక్కిలన్నీ తిన్నారు. అండ్ ఈ రోజున చాలా స్టాండర్డ్కి వచ్చారు, ఒక సక్సెస్ ట్రాక్లో ఉన్నారు. కోన వెంకట్ అనగానే మనం ఇందాక అనుకున్నట్టు ఒక సిగ్నేచర్ వచ్చింది, అన్నీ ఓకే. కాకపోతే మీరు సెలెక్ట్ చేసి మీరు మీ ప్రొడక్షన్లో అండర్ ది హెడ్డింగ్ ఆఫ్ క్రియేటివ్ హెడ్గా కోన వెంకట్ నేను కూడా రాసింది చాలా ఉంది ఇందులో. నేను మీరు చేసుకున్నారు 100%. లేకపోతే నేను అంటే కొంత మామూలుగా రెగ్యులర్ ప్రొడ్యూసర్ లాగా ఒక కథ తగ్గట్టు హీరోని బట్టి ఇద్దరిని కలిపి మనం కూర్చొని డబ్బులు, అది అసలు అలాంటి సినిమాలు నేను తీయలేదు. ఇది నా టేస్ట్కి దగ్గరగా ఉంది, నా అవసరం ఈ కథకు ఉంది, 100% ఉంది కదా, నా అవసరం లేదు, ఇక బాగుంది అనుకుంటే నేను ఇంకో ప్రొడ్యూసర్కి పంపిస్తా, ఎక్స్ట్రాడినరీ తీయండి మీకు ₹4 మిగులుతాయని. నా అవసరం ఉంది ఈ కథకి, ఇది నేను పని చేస్తే ఒక నెల 2 నెలల్లో 3 నెలల్లో కూర్చుంటే ఇది అద్భుతమైన మహాకావ్యం అవుతుంది, నిలిచిపోయే ఒక సినిమా అవుతుంది నిన్ను కోరులాగా అని నాకు అనిపించింది. అనిపిస్తేనే నేను ఫస్ట్ ఆ ఫ్రీడమ్ నేను తీసుకోవచ్చా, నీకేమైనా అభ్యంతరమా అని డైరెక్టర్ని అడిగి, ఇది కథ రాయడంలో కానీ దాని అన్నిట్లో కథ స్క్రీన్ ప్లే మాటలు అన్నిట్లో చిన్న మార్పులు చిన్నవి అవసరమైన చోట చేస్తే చాలా గొప్ప అద్భుతమైన సినిమా తయారు వస్తుంది. ఫస్ట్ టైం కాబట్టి నువ్వు లేదు నా దగ్గర ఉన్న బౌండ్ స్క్రిప్టే దానికే స్టిక్ అవుతానంటావా, అది కూడా ఓకే, కన్విక్షన్ మించింది లేదు. అలాంటివి అయితే నేను దిగలేను, ఎందుకంటే నాకు ఇందులో ఎంతో కొంత మళ్ళీ చేసుకుంటే ఇంకా బాగుస్తుందని నాకు అనిపిస్తుంది. లేదు దీన్ని యాస్టీస్గా ముందుకు వెళ్ళిపోదామంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, నేను ఇంకో రికమెండ్ చేస్తాను. నన్నే చేయాలి, నేనే అందులో ఉండాలంటే లేదు సార్, అతనికి ప్లస్ పాయింట్ కదా మీరు అనేటప్పుడు అలాగా నేను దీనికి క్రియేషన్ అండ్ ప్రొడక్షన్ అని వేసుకున్నా, 2 కోన వెంకట్స్ క్రియేషన్ అండ్ ప్రొడక్షన్లో వస్తున్న ఇది అని. ఓకే, అలాగా ఎక్కువ అంటే ఇవాళ రేపు నేను ఎక్కువ కోరుకునేది ఏంటంటే ఎంతమంది కొత్త వాళ్ళని తీసుకొస్తే, నిన్న చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం, సతీష్ని హీరోయిన్ని తీసుకొని, విజయబుల్ గారిని విజయ్ తీసుకొని వెళితే యంగ్ పీపుల్, యంగ్ టీమ్, నేను ఇది ఒక కళాసేవలానే నేను ఫీల్ అవుతున్నాను అన్నయ్య. కొత్త వాళ్ళని పరిచయం చేయడం, వాళ్ళ 10 సినిమాలు తీసో 50 సినిమాలు తీసో వాళ్ళు కూడా పరిశ్రమకి వాడు ఎంతో కొంత వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది కదా రేపొద్దున. అవును కదా, సంవత్సరానికి 2 సినిమాలు 3 సినిమాలు వాళ్ళే కదా కొత్త నీరు రావాలి కదా. అందుకని అది నాకు మోర్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది, మోర్ దెన్ మనీ. నువ్వు చేస్తుంది చాలా గొప్ప పని వెంకట్, అది ఇది అని చెప్పేసి ఆయన చూసి ట్రైలర్ కానీ నాకు కొన్ని పాటలు కూడా చూపిస్తారా అన్నాడు. ఉన్నాయి లక్కీగా ల్యాప్టాప్లో చూపించాం, ఒక 2 పాటలు చూపించాం, చాలా బాగుంది రోషన్, నువ్వు భలే డ్యాన్సర్ అయ్యా అన్నాడు రోషన్ని చూసి. అలాగే చాలా బాగుంది సతీష్, నీ రైటింగ్ కూడా చాలా బాగుంది అని మెచ్చుకొని, ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే మీ ఇద్దరం ఒకేలా ఆలోచించాం ఆ క్షణంలో. కానీ మామూలుగా మన తరం సరే, మనం ఉన్నంత కాలం మన కళాసేవ మనది, మన లెవెల్లో మనం చేస్తూనే ఉంటాం. కానీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం, భుజం మీద చేయేస్తే అది చెప్పారండి, మీరు భుజం మీద చేయేస్తే 10 మంది చూసేది 10 లక్షల మంది చూస్తారు, అంతే తేడా. కరెక్ట్, ఆ చెయ్యి ఇంపార్టెంట్. దానికి కూడా చాలామంది ఎటు ఆలోచిస్తారా, మనం ఎందుకు ఇవ్వాలి టైము, మనకి ఏమొస్తుంది దానివల్ల, 5 పైసలు లాభం ఉంటుంది, కానీ ఆ చెయ్యి విలువ తెలియదు. ఎందుకంటే మీకు ఎంతోమంది మీకు అవకాశం ఇచ్చి మీ టాలెంట్ని పైకి తీసుకురావడానికి, ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ఎంతోమంది దోహదపడ్డారు, రైటర్లు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, డబ్బులు పెట్టి అన్నీ 100 మంది ఇలా మోసి మీ కష్టం, అందరూ కష్టపడతారు, ఈ కష్టాన్ని ప్రపంచం ముందు తీసుకురావడానికి ఇంకొంతమంది కష్టపడతారు, రైటర్స్ వీళ్ళందరూ, అప్పుడు ఒక మెగాస్టార్ తయారయ్యాడు. అలాగే మనం ఇప్పుడు వీ హ్యావ్ రీచ్డ్ ఎ పొజిషన్, నా లెవెల్లో నేను, మీ లెవెల్లో మీరు. కరెక్ట్. సో కాబట్టి మీ చేతనంత సాయం కొత్త వాళ్ళకి. ఇప్పుడు ఆయన చూడండి, మొన్న ఆటా సందీప్, అతను చూడండి ఇప్పుడు అసలు క్షణం తీరిక లేదు. అవును, మనశంకర వరప్రసాద్లో సాంగ్లు ఇచ్చాడు, ఇప్పుడు హీజ్ ఇన్ డిమాండ్. అలాగా సో
ఇది లైక్ అన్ ఎండోర్స్మెంట్. అలాగే నేను కూడా ఇప్పుడు శివ నిర్మాణ ఒక నిన్ను కోరితోటి ఒక మంచి దర్శకుని పరిచయం చేసిన తృప్తి లైఫ్ లాంగ్ నాకు ఉంటుంది. అప్పుడు వెంటనే మజిలీ అని చేసి ఇంకోటని చేసి ఇప్పుడు ఇరుముడి అని మంచి మంచి సినిమాలు తీస్తూ అటు థియేటర్లకి థియేటర్ ఆ వ్యవస్థకి అతను ఉపయోగపడుతూ సినీ పరిశ్రమలో ఉన్న వీళ్ళందరికి డిఫరెంట్ క్రాఫ్ట్స్కి వాళ్ళందరికీ పని చెప్తూ ఇలాగ మనకు తెలియకుండా మనం ఒక పరిశ్రమ అన్నమాట ఇది కదా. మరి మీరు సినిమా ఇండస్ట్రీలో ఒక రైటర్ పెన్ తీసి వాడు మూడు బాగుంది ఆ రోజు పొద్దున్న లేచి పెన్ తీసి పేపర్ మీద పెట్టాడంటే ఆ పరిశ్రమ అది పరిశ్రమ తయారవుతుంది. అంటే ఒక సినిమా అంటే 100 రోజులు వర్క్, 100 రోజులు అంత కాల్ షీట్లు, ఎంప్లాయ్మెంట్లు, ఇవి ప్రొడక్షన్ పీపుల్, వీళ్ళు లైట్ పెన్, వీళ్ళు వాళ్ళు మనకు తెలియకుండా మనం ఒక 100 కోట్లకి ఆజ్యం పోస్తున్నాం. బీజం ఓంకారం రాసి శ్రీ అని రాస్తారు. సో దాంతో ఓమని పెడతారు. ఏదంటే ఆ ఓం అని అంటే 100 ఓం ఇంటూ 100 కోట్లు ఓం ఈజ్ ఈక్వల్ టు 100 కోట్లు. సరే, అంటే మీరు నిజంగానే మీరు మొన్న ఇప్పటి వరకు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.